హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ తందూరి స్టైల్లో చికెన్ టిక్కా ఫ్రై చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అదే ఫ్లేవర్ వస్తుంది. ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తొందరగా చేసుకోవాలి అనుకుంటే ఇలా నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వీడియోలో చూసినట్లయితే చూసారా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను ఎలా వస్తుందో. చూసారా, ఈ విధంగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇదే స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, తందూరి స్టైల్లో చికెన్ టిక్కా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. ఇవి మెత్తగా ఈ విధంగా ఉన్న పీసులు తీసుకోవాలి. గట్టిగా ఉన్నవి కాకుండా ఇలా ఉన్నవి తీసుకోవాలి. పెద్ద ముక్కలుగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క రసం పిండుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి. 1.5 స్పూన్ కారం వేసి ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఒక స్పూన్తో బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా ముక్కలు కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి 15 to 20 మినిట్స్ ఉంచాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి గడ్డలా ఉన్న పెరుగు 3 స్పూన్లు వేసుకోవాలి. 1/2 స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ చికెన్ మసాలా పౌడర్. ఇందులో మనం మిరియాల పొడి వేస్తాం కాబట్టి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోవాలి. వేసుకుని ఇందులో కొంచెం పసుపు వేయాలి. వేసి మొత్తం అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. వేసుకుని ఇదంతా కూడా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మూత 3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మీకు 3 గంటలకు వీలవకపోతే 1 గంట అయినా సరే నానబెట్టి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా థిక్గా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. కొంచెం బటర్ వేస్తున్నానండి. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కానీ గీ కానీ 2 స్పూన్లు వేసుకోవచ్చు. వేసుకుని ఒక్కొక్క ముక్క కూడా ఈ విధంగా వేసుకోండి. ఇలా ఒక్కొక్క చికెన్ పీస్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేము. ఇప్పుడు 30 సెకండ్స్ తర్వాత ఒక్కొక్కటి ఇలా టర్న్ చేసి వేయించుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి. పెట్టి ఇలా ఫ్రై చేయండి. మూత పెట్టకుండా ఫ్రై చేయండి. మీకు ఆయిల్ అయిపోయినా మాడినట్లు అనిపిస్తున్నప్పుడు బటర్ వేసుకోండి. నేను ఈ బటర్ అమూల్ బటర్ అండి. ఇది స్మార్ట్ పాయింట్లో తీసుకున్నాను. ఇలా బాక్సులు వస్తాయి. ఒక్కొక్కటి వేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కానీ గీ కానీ 2 స్పూన్లు వేసుకోండి. వేసుకుని ఇవి బాగా ఫ్రై చేయండి. అటు ఇటు టర్న్ చేస్తూ బాగా వేయించండి. ఇవి కొంచెం మాడినట్లుగా రావాలి. చూసారా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. మాడినట్లుగా రావాలి. ఇప్పుడైతే ఈ చికెన్ టిక్కా ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తాను. చూసారా, ఈ విధంగా వస్తుంది. సేమ్ రెస్టారెంట్లో మనం తీసుకునే తందూరి స్టైల్లో ఒక ప్లేట్ చికెన్ టిక్కా ఫ్రై రెడీ అయిపోయింది. నిమ్మకాయ ఉల్లిపాయతో ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి, చికెన్ టిక్కా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.